ప్రజలు ఆలోచించే విధానం చూస్తూ ఉంటే సమాజంలో భయం పుడతా ఉంది. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా గ్రూపు తగాదాలు, ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్లు, ఎక్కడ చూసినా మందు షాపులు, ఎక్కడ చూసినా తాగి రోడ్లపైన దొల్లేవాళ్ళు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యం లేదు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ బడికి వెళ్తే వసతులు ఉండవు, ప్రభుత్వ బడుల్లో చదువు సరిగా చెప్పరు అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. కార్పొరేట్ బడుల్లో పిల్లలను జాయిన్ చేపిస్తే నిలువు దోపిడీ ఫీజుల రూపంలో, చదువులు మాత్రం అంతంత మాత్రమే బట్టి విధానం. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే తప్పట్లు తడుతూ మంచి నాయకుడు అని మూర్ఖంగా ఆలోచిస్తున్న జనాలను చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. ఈరోజు మీ జోబులో 100 రూపాయలు ఉంటే ఆ 100 రూపాయలని ఈరోజు మనం ఖర్చు పెట్టాలంటే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతాం, రేపటి కోసం ఎంత మిగలబెడతాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ప్రజాధనాన్ని ఎంత జాగ్రత్తతో ఖర్చు పెట్టాలి, అప్పులు ఏ విధంగా తీసుకురావాలి, ఎంతవరకు తీసుకురావాలి, దీనిపైన ప్రజలకు అవగాహన ఉండాలి. రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. కేవలం ఈ 23 నెలల్లో గత ప్రభుత్వం చేసిన 5 సంవత్సరాల అప్పు కంటే ఈ 23 నెలల్లోనే 3,50,000 కోట్లు గత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పు చేసేసి ప్రజల్ని మాయ చేస్తూ, ప్రజల్ని మోసం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, సంక్షేమ కార్యక్రమాలకు కానీ, విద్యారంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, శాంతి భద్రతలకు కానీ, నిరుద్యోగులకు కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా వర్షం వస్తే ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. అటువంటి ప్రాంతంలో రాజధాని కడతాను అంటే జనాలు ఆలోచన విధానం ఎలా ఉందంటే, అబ్బా గొప్ప రాజధాని, ఎలాగో తీసుకెళ్ళిపోతాడు చంద్రబాబు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, ఆ నుండి తోయుకుంటా ఉంటే మేలు. సస్తారు జనాలు. 2 లక్షల కోట్లు అప్పులు చేసి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే, నిర్మాణ వ్యయం బయట 2,000 రూపాయల నుండి 2,500 ఉంటే అక్కడ 12,000 నుండి 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు ఖర్చు పెడతా ఉంటే గొప్ప రాజధాని అంట. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఈ 23 నెలల్లో ఒక ఇంక్రిమెంట్ లేదు పనిచేసే వాళ్ళకి. అది వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారంటే ప్రజల కోసం కాదు, కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకుల కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతిపక్షాన్ని అరెస్టులు చేయడానికి, ప్రతిపక్షాన్ని వేధించడానికి, ప్రతిపక్ష కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టడానికే అధికారులు పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేయట్లే, ప్రభుత్వ ఆసుపత్రుల కోసం పనిచేయట్లే, విద్యారంగం కోసం పనిచేయట్లే, రాష్ట్రంలో రోడ్లు వేసేదానికి పనిచేయట్లే, శాంతి భద్రతల కోసం పోలీసులు పనిచేయట్లేదు, కాపలా కాయడానికి పోలీసులు పనిచేస్తున్నారు, రెవెన్యూ సిబ్బంది అంతా రాజకీయ నాయకులు వెంట తిరగడానికి పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఒక మంత్రి వస్తే చాలు రాష్ట్ర అధికారులంతా ఆ మంత్రి వెంటే ఉంటున్నారు. కానీ ప్రజలకు మాత్రం అబ్బా గొప్పగా పరిపాలిస్తున్నాడు మా బాబు అని విర్రవీగుతున్నారు. ఇద్దరు కొట్లాడుతుంటే తప్పట్లు తట్టి లక్షల మంది ఒక సోషల్ మీడియాలో వీడియో చూస్తున్నారు. నోటికొచ్చిన బూతులు తిడితేనే వీడియోలు చూస్తున్నారు. అసలు సమాజానికి ఉపయోగపడని బూతులు తిట్టుకునే వీడియోలు కూడా లక్షల వ్యూస్ వస్తున్నాయంటే ప్రజలు, మీరు ఆలోచించే విధానం చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తూ ఉంది. ఇంకా వేరే భాషలో చెప్పచ్చు మిమ్మల్ని చూస్తూ ఉంటే. చదువుకున్న వాళ్ళు మీ ఆలోచన శక్తి ఎంత దిగజారిపోతూ ఉందంటే మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ప్రజల్నే నేను అనేది, ఒక మంచి నాయకుడు అంటే ప్రభుత్వ బడులను పట్టించుకోవాలి, ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలి, విద్యారంగాన్ని, వైద్య రంగాలను పోటు శాంతి భద్రతలు పట్టించుకోవాలి, రోడ్ల గురించి ఆలోచించాలి, నిరుద్యోగుల గురించి ఆలోచించాలి, ఉద్యోగస్తుల గురించి ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తూ ఉంది?
కార్పొరేట్ రంగాల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ విపరీతంగా లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఉంటే, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా వేడుకు చూస్తూ ఉంటే, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని సర్వనాశనం చేస్తూ ఈరోజు కార్పొరేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ఉంటే, ఉన్న మెడికల్ కాలేజీలు కూడా కట్టలేక నిర్వీర్యమైపోతా శిథిల వ్యవస్థకు చేరుకుంటున్న మెడికల్ కాలేజీలను చూస్తూ ఉంటే ఒక్కడ కూడా ప్రశ్నించడా? ఇద్దరు కొట్టుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చూసి వైరల్ చేస్తూ నోటికొచ్చిన పదజాలంతో మీడియా వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతుంటే, అబద్ధాలు మాట్లాడుతుంటే చూస్తూ ప్రోత్సహిస్తూ తపట్లు దడతారా? సమాజాన్ని ఏ వైపు తీసుకెళ్తున్నారు ప్రజలు? చదువుకున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని క్లియర్గా అర్థమవుతా ఉంది. చదువుకున్న వాళ్ళు అవివేకంతో ఆలోచిస్తున్నారని అర్థమవుతా ఉంది. చదువుకున్న వాళ్ళలో పోరాట పటిమ పూర్తిగా లేదని తెలుస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోసు ఇలాంటి వ్యక్తులను గుర్తు తెచ్చుకోండి. పోరాట పటమ నేర్చుకోండి. ఉద్యమాలు ఎలా చేయాలో నేర్చుకోండి. మీ హక్కుల్ని ఎలా సాధించాలో నేర్చుకోండి అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా సూచిస్తున్నాను. ప్రభుత్వాన్ని తప్పు చేస్తే విమర్శించండి. సోషల్ మీడియా అందుకే ఉంది, బూతు మాటలు మాట్లాడడానికి కాదు, ఇద్దరు తిట్టుకుంటా ఉంటే వేడుక చూడడానికి కాదు సోషల్ మీడియా ఉండేది అని క్లియర్గా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.